హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తులు. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇక కట్టెల పొయ్యి మీద అయితే మళ్ళీ ఆకుకూర వండుతున్నా. పొద్దున లేపిన ఆకుకూరనా? ఏం కూర అది? ఏమో పచ్చకూర. ఆకుకూర అన్నవారు ఆకుకూర ఏం కూర కూడా తెలియదు. నువ్వు పోయి నువ్వే కట్ చేసినావు మళ్ళీ అది. నేనే కట్ చేసిన. అది ఏ కూర కాదు, తోటకూర అంట. తోటకూర అంటే కరగలుపు కూర ఉంది సపరేట్. తోటకూర తోటకూర అంటే ఒకటే ఉంటుందా? ఒకటే. దాని రకాలు ఉండయా? ఏమో అన్ని అంటే నా ఎర్ర తోటకూర అంటారు, పచ్చ తోటకూర అంటారు. కాసేసా రెండు కూరలు ఇవి రెండు ఆకులు అవి అని కలిపేస్తారు కదా ఆకుకూరలు అలా. అట్లా వేసినావా? అంత ఒకటే ఉందా? అంత ఒకటే ఉంది. అంత ఒకటే. ఏం కూర? కరగలుపు. అది మీరే తీసుకొచ్చి చెప్పాలి. నేను బండి మీద ఉన్నా. బండి మీద ఉంటే అక్కడ లోపల పోనీకి ఎంత ఇబ్బంది అని తెలుసు. నేను పార్కింగ్ లో ఉన్న అన్న పోయి ఎత్తుకొని వచ్చినట్ల సడన్ గా పోయి నాకేం తెలుసు అన్న పోయిండు. అన్న కొత్తిమీర పూజ తీసుకురాపు అనే పంపించిన. ఇట్లకి నువ్వు నాకు గేట్ కానీ సబ్స్క్రైబర్ కలిగి మాత్రం ఫోటోలు తీసి కూడా ఆనే ఉన్నాం మేము. అన్న ఏం తెచ్చిన నాకేం తెలుసు ఏం కూర ఉన్నది. 40 రూపాయలకైతే పట్టుకొచ్చింది గింత. అది చేత కవర్ కూడా అది మొత్తం ఒకటే ఆకుకూర తెచ్చింది 40 రూపాయలు. అది ఏం కూర? తోటకూర. తోటకూర అంటారు దాన్ని. బుడ్డోడా తిని 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 మంచిగా కర్రీ అవుతుంది. కట్టలు ఇష్టమా? తెచ్చిన ఒక్కరోజు కూడా సరిపోలే. అప్పుడు దగ్గర పడ్డాయి. చిన్న కట్టెలు. మా నాన్న బుడ్డ కట్టలు ఉన్నాయి కదా వద్దాం మొత్తం. మళ్ళీ కట్టలు పోవాలి ఒక రోజు కానీ. ఏ ఉన్నాయి సరిపెట్టుకోవాలంటే ఫస్ట్ ఉన్నాయి మొత్తం ఉడగొట్టాలి. అవి మొత్తం ఇంటికాడ ఉడగొడితే మా షూటింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయిందా? రొట్ట కూడా నేను ఇప్పుడు రొట్ట చేసిరా? కలిపెట్టిది అది చేయలేకపోవాలి. పచ్చిమిరపకాయలు వేసి ఉండదు ఈ కూరలో. నాయనకి ఎక్కువ పచ్చిమిరపకాయలు వద్దుగా. కానీ ఇలాంటి ఆకుకూరలో మంచిగా పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది. దగ్గరికి అవుతుంది కదా పచ్చ కూర. మంచిగా ఉంటుంది నీట్గా. ఆకుకూరలు దగ్గర కొనుక్కుంటున్నాయి. అందుకే నైట్ టైం ఉంది కదా. పొద్దున ఉండమంటే నైట్ టైం ఉంటాం. చలి పెడుతుందని చెప్పి చెవులో దూది పెట్టుకున్నాం. మంచి పని చేసినాం. స్వెటర్ కన్నా చెవులో దూది పెట్టుకుంటే 100% వర్కింగ్ అది. అందుకనే నేను పోయినా బండి మీద పోయినప్పుడు పెట్టుకుని పోయినా హెల్మెట్ పెట్టుకుంటే అనిపించింది నాకు. చెవులో దూది పెట్టుకుంటే మస్తు సేఫ్ అసలు. స్వెటర్ లేకున్నా సరే. స్వెటర్ ఏమో బాడీకి పనికి వస్తుంది కానీ ఈ దీన్ని ఎచ్చగొచ్చి ఏం పై వీటిని ఖాళీగా వదిలితే అదే మెయిన్ ఇంపార్టెంట్. బాడీ లోపలికి ఎయిర్ వేది మాత్రం చెవులకి కాబట్టి అదే మెయిన్ ఇంపార్టెంట్. స్వెటర్ వేసుకున్నా కానీ నెత్తికి అది ఏమంటారు మఫ్లర్ కానీ క్యాప్ అవన్నీ తీయాలి మళ్ళీ మెల్లమెల్లగా బయటికి. ఏమో మీరే అంటారు నాకు అంత సలహా పెడతలేదు. ఇప్పుడు పున్నమి తర్వాత నుంచి చలి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా రాంగరాంగ ఇంకెక్కువ ఉంటుంది చలి. ఇప్పుడైతే నార్మల్లో నాకు అది తెలిసి అంత అనిపిస్తుంది. పొద్దున పూట స్నానాలు చేసి పొయ్యి కాడ ఉంటే అంత చలి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా జర చలి కాక ముందుకు పొయ్యి దగ్గర కూర్చున్నాం అనుకో అంత చలి ఏమనిపించదు. చలి పెట్టే మూమెంట్లో వచ్చి బయట అటు ఇటు తిన్నాం అనుకో చలి పెడుతుంది. అదే పొద్దు అంటే పొద్దుగానే లేచి స్నానాలు చేసి ఉన్నాం అనుకో చలి అనేది ఉంటలేదు. లేదా 6:30 7 లేచి స్నానం చేయబుద్ధి కాదు. చలి ఘోరంగా పెడుతుంది. ఎంత ఆగమ సర్కార్ అవుతుంది. రోజు మంచిగా 5 గంటలు చేస్తున్నాం. మంచిగా వాకింగ్ చేస్తున్నాం. చెట్టు కాడ పాలు పెడుతున్నాం. అన్ని చేస్తున్నాం. అన్ని మంచి సెట్ అవుతున్నాయి. ఏమైంది పిల్లలు? రే ఏమైందిరా? మంచిగా ఆడుకుంటున్నారా? వాని మీద ఎందుకు కట్టవురా? ఆడకపోరు మీ అంతా మీరు ఆడకపోరు. గోనన్న ఆడకపోరా. తినబెట్టుకుంటే ఆడిపోయి సరేనా? జాగ్రత్త. ఏం కొట్టాడు వాడు? అటు వృత్తి ఆడుకోసారు రా మామూలు ఉండరు. ఏమైతే మళ్ళీ తింటాం. అది దావిలు ఏమంటారు? బూరెలు అంటారా? బూరెలు గ్యారలు బూరెలు అంటారు కదా. బూరెలు అంటే మెత్తగా ఉంటాయి, గిట్ల గట్టిగా ఉంటాయి. ఏమో మరి అవన్నీ బూరెలు అంటారు. బూరెలు అంటేనేమో పిండిలా మనం పోలలు చేసుకుంటాం చూసినావా, అట్లా వేసుకొని నూనెలు వేయించుతారు. మెత్తగా ఉంటాయి అవి. మరి గట్టిగా ఉన్నాయి. ఏమంటారు? చక్కెర వేసి మాకు ఇది ఒకటి తిన్నాం అనుకో నోరు దవడలు గుంజుతున్నాయి. ఎందుకంటే అది గట్టిగా వేస్తారు కాదు. ఎప్పుడైనా అట్లా వేస్తారు ఇక్కడ. నేను ఫస్ట్ ఇవి వేసుకుంటూ వస్తున్నాం. ఇవి తినడం కానీ చూడడం కానీ మీటికన్నా చూసిన 7 రోజులు చూడలే. ఎందుకు నోములు ఉంటే నోములలో వేస్తారు కదా. మనకు నోములు లేవు కాబట్టి మనకు తెలియదు. అది మీటికైనా చూసినాను. అందుకని అట్టటే చేస్తారు. అంత గట్టి ఎందుకు చేస్తారు అని అడుగుతున్నాను. ఇది గట్టి అయినాయి కాకపోతే ఇరుస్తే ఇట్లా ఇరవాలి మంచిగా. ఇరుసు లేదు. ఎంత గట్టి ఉంది అది. దవడలు నొప్పులు ఎత్తున్నాయి. అంత ఘోరం. ఇంకున్నాయా? రోజుకి ఒక్కటి తింటున్నాను నేను. ఈరోజు ఒక్కటే. నేను నిన్న 2 తిన్నా. ఈరోజు ఒక్కటే. కాలేజ్ టైంలో తినాలి. మంచిగా ఉంది. కాలేజ్ టైం
కానీ షుగర్ కదా అది భయం ఇది ఎంత తీయ ఉంది బావ, తీయ ఏం లేదు, నార్మల్గా లేదు అక్క. ఎక్కువ తీయ ఉంటే అక్కనే తిన్నది, దగ్గు తగులుతుంది అని. మధ్యలో ఏం కదా తినచ్చు మరి. మళ్ళీ సేమ్ జొన్నరొట్టెని అయితే సేమ్ వేడి వాటర్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టినాము. ఇక్కడ కట్ల పొయ్యి మీద టైం పడుతుందని చెప్పేసి పొయ్యి మీద పెట్టి వాటర్లో పిండి వేసి కలిపి చేతితో కొద్దిగా చల్ల అయినాక మంచిగా కలిపేసి ఇట్లా ముద్దలు చేసుకొని దాన్ని ఉండలెక్క వేసి ఇట్లా కొద్దిగా వెరైటీ ఉంటుంది. ఇట్లా ఫస్ట్ రౌండ్ వేసుకోవాలి. రౌండ్ వేసుకున్న తర్వాత ఇంకా కొట్టుడు కాదు, ఇట్లా వెరైటీ అంటావు కదా, చూద్దాం ఒకసారి. ఇట్లా పెట్టి కొలతో చేస్తా లేకపోతే చేతితోనే వేస్తావా? ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే కొద్దిగా ఆ రౌండ్నెస్ అనేది చపాతీ చేయడం, రొట్టె చేయడానికి రొట్టె కొట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ సగం రొట్టె అయిపోయింది చూసిందా. ఇది దొడ్డుగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ పిండి పోసుకొని రొట్టె పెంక అనేది రొట్టె కొట్టే పీట మీద పెట్టుకొని రొట్టె లెక్క కొట్టాలి. ఇప్పుడు కాకపోతే ఉల్టా కొడుతుంది చూడు ఒకసారి, అందరు స్ట్రైట్ కొడితే ఉల్టా కొడుతుంది. కరెక్ట్ అండి అది? కరెక్ట్. నేను అన్నది కొడుతున్నావు, ఇది కరెక్ట్. నువ్వెట్లా కొడుతున్నావు? నాకు ఇదే వస్తుంది. అదే చూసిన ఉల్టా కొడతావు అనమాట. ఉల్టా కొడితే తొందర పని అవుతుంది అనమాట. ఒక్కొక్కరికి అట్లా వస్తుంది, ఒక్కొక్కరికి ఇట్లా వస్తుంది. సీదా పోతే కొన్ని పనులు కాకపోతే రివర్స్ పోతాం కదా, రివర్స్ పోతే తొందర పని అవుతుంది అనమాట. నాకు ఆ సీదా కొడితే, ఈ ఉల్టా కొడితే 2 నిమిషాలలో ఒక రొట్టె కొడతా. సీదా కొడుతూ ఇట్లా మెల్లమెల్లగా కొట్టాలి. ఏదైనా అంతే. ఇప్పుడు స్టేజ్ మీద ఫోటో దీనికి పోదాం అనుకో, అందరు ఇంకా లైన్ నుంచి పోయినాం అనుకో లేట్ అవుతుంది. అదే దిగి వెళ్ళిపోయేటప్పుడు అటు రివర్స్ కింద స్టేజ్ ఎక్కినాం అనుకో తొందరగా పోయి ఫోటో దిగొచ్చు. ఏమంటే కొన్ని ఉల్టా పనులు చేస్తే కూడా తొందర పని అవుతుంది అనమాట. లైక్ ఇట్లా రొట్టె కూడా వస్తుంటుంది అనుకో. ఇక మా పొయ్యిలు అయితే డైరెక్ట్ పోయి పెద్ద ముద్దే పెట్టినాము. ఎందుకంటే చిన్న చిన్న కట్టలు పెడితే మొత్తం తొందరగా అంటుకుంటున్నాం. అందుకని గట్టిగా పెద్ద ముద్ద పెట్టినాం. ఈ ముద్దకి రొట్టెలు కావాలి, మళ్ళీ కొద్దిగా నీళ్ళు కావాలి. పోయి ఎప్పుడైనా సరే మంచిగా వంట చేసేటప్పుడేమో కట్టలు అంటుకోవు. వంట అయిపోయినాక మంచిగా ఇంత పెద్ద ముద్ద అంటుకొని చూడు, మళ్ళీ వాటర్ పోసిపోయారు దీని మీద. ఈ కట్టలు ఇంకా చిన్న కట్టలు ఏం చేయలేదు కాబట్టి మండుతూ ఉన్నాయి. ఇక ఇదే లాస్ట్. వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, రొట్టెలు కూడా అయిపోయినాయి. ఇక తినడానికి అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. తిందామా? టైం పడుతుంది. తిందాం. టైం కూడా 8 అవుతుంది సాయంత్రం నైట్లో. ఇక రొట్టెల కింద పెట్టారు. నిన్న కర్రీ, పొద్దుగాల కర్రీ వచ్చేసి మనకు ఇప్పుడు ఇందాకొండ కర్రీ. ఇది ఇందాకొండ కర్రీ. పొద్దుగాల ఉండేదేమో టమాటా చారు. ఉందా టమాటా చారు? కొద్దిగా ఉందా? ఇప్పుడు మనం అయితే కొద్దిగా సరిపెట్టుకోవాలి అటు ఇటు. మళ్ళీ అయితే వేడి వాటర్ పెడుతురు తాగడానికి. ఎందుకంటే చల్లగా ఉంటాయి కాబట్టి నీళ్ళు, కొద్దిగా గోరచ్చగా నీళ్ళు పెట్టుకొని తాగాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మా ఇక్కడ తెలిసిగా రోజు బాదము, పంకిన్స్, ఇంకా పెసర్లు, ఇది పెరుగా, అంబలిపిండి ఇక అంటే పొద్దునకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు చేసినట్టే మళ్ళీ ఇప్పుడు మర్చిపోయారు అనుకో పొద్దునకి ఆగమం అవుతాం. అందుకనే ఇప్పుడే ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకొని చేసి తిని ఇక కిచెన్ రాకుండా అక్కడి నుంచి అక్కడే పోయి పండుకునేటట్టు సెట్ చేసుకుంటారు అనమాట మన వాళ్ళు ఇద్దరు. అంతేనా? అది మర్చిపోయినా కదా శిర్ష, ఇది అక్క అన్ని గుర్తు పెట్టుకొని చాలా ఇబ్బంది అవుతుంది. పప్పా కడుకో తిద్దాం. అక్కడ సినిమా వస్తుంది మా పప్ప, అక్కడ నాకు సినిమా వస్తుంది మంచిగా. ఇడికరా ఆడొద్దు, ఆడ తల్లి బాగా పెడుతుంది. వద్దురా పెట్టేసి ఆడాడుదా. 7:30 అవుతుంది. 7:30కే మంచిగా మన ఇంట్లో పూజ అయితే రెడీ అయిపోయింది. అంటే 7:30 ఇప్పుడు అవుతుంది. పూజ అయితే మబ్బులు వేసేసారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఈరోజు స్నానాలు చేసుకొని ఇక వదిన మళ్ళీ జిందా ఛాయ్లా రొట్టె వేసుకొని జిందా తెలిసి ముద్ద అవుతుంది, చెవులో దూది పెట్టుకొని. ఎందుకంటే ఇంకా చలి తగ్గలేదు. సర్ది తగ్గలేదు. సర్దికి తగ్గట్టు చలి ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది. నిన్న మొన్న లేని చలి ఈరోజు చూసిన నేను. పొద్దుగా 5 గంటలు లేచి చూస్తే మంచు పడుతుంది. స్టమ్మాకి మనం చూస్తాం కదా శిరీష లైట్, అంటే వర్షం పడ్డా ఏం పడ్డా స్టమ్మాని గురమని చెప్తా కదా, ఆడ చూస్తే వర్షం పడ్డాటే పడుతుంది మంచు. మీరు ఎవరు అట్లా సరే వాకింగ్ చేసిన తర్వాత చలి మొత్తం దెబ్బకే పోయింది. ఇక ఆ నుంచి షెడ్ కాడ పోయి మొత్తం ఊడ్చేసి పెండ తీసి ఆవును బయట కట్టేసి మునియానికి అది ఏమంటారు నైట్ మీల్ అన్నం ఉండే కదా, అన్నం పెట్టేసి కోళ్ళని నిప్పి కోళ్ళకి మళ్ళీ అవన్నీ ఇత్తులు పోసి ఏ కాడికి సాన్పేసినట్టు మొత్తం వాటర్ పోసి నూకి నీట్గా వేసి వచ్చిన. మన షూటింగ్ ఉంటే ఎట్లా చేస్తాం అలా వేసి వచ్చిన. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అడగపోతే పని చేస్తే. మంచిగా ఆడ ఏరియా క్లీన్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. ఆయన గుడ్ మార్నింగ్ చాలా అంటున్నావు శిరీష. నేను చెప్తున్నా కదా పొద్దుగాలు లేచి వాకింగ్ చేసేంత వరకే చలి.
జస్ట్ జట్ల లైట్ అయితే చెమట పుట్టే టైంకి వచ్చింది అనుకో చలి కాదు కదా, నువ్వు డైరెక్ట్ సలన్ వెళ్తున్నా స్నానం చేయొచ్చు. ఇప్పుడు అట్నే చేస్తున్నావు రోజు అట్నే అలవాటు అయిపోయింది నాకు. చలి అనేది మనం అనుకుంటున్నా చలి, కానీ పొద్దుగాల పెడుతుంది అనుకో ఇక దాంతో ఒక్కసారి తట్టుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇది ఎట్లా ఉంకుతుంది చూడు మమ్మీ. అరే నాన్న చూడరా మమ్మీ ఎట్లా ఉంకుతుందో. చలి పెడుతుంది 6 గంటలకి 5:30కి అలా దయచేసి చెప్తున్నా, మీరు 5:30 పెట్టుకున్నా 5 గంటలకి పెట్టుకున్నా 6 గంటలకే లేవురు. ఎందుకంటే అంత పొద్దున్న లేచి అనవసరంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకూరి. ఘోరమైన చలి పెడుతుంది. ఆ చలికి వణుకోకూరి. సరేనా శిరీష? ఏం స్వెటర్ వేసుకున్నాను వెరైటీ ఉన్నావు ఇలా తల స్నానం చేసినావా? చెప్పు నాని స్కూల్ పోతావా ఇలా? పోతావా? ఫస్ట్ తొందర రెడీగా పో. నువ్వు పాలు మమ్మీ పాలు వచ్చింది నీకు. పాలు తాగే బాదం వేసి వాటర్ కాగుతున్నాయి పొయ్యి మీద నీకే. నాని ఆమె మాట్లాడిపోయేది, ఆమె ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాం. మనం మాట్లాడితే అస్సలు మాట్లాడదా? టైం అవుతుంది మరి, అందుకని తొందర చేస్తున్నా. కానీ 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 అన్న 8:30 తయారుగా. మరి రోజు పొద్దున నువ్వు హనుమాన్ చాలీసా పెట్టుకుని పూజ చేస్తావు, ఆమె కూడా ఒక చాలీసా కావాలి కదా. కానీ కానీ నాని టైం అవుతుందిరా, నాని టైం అవుతుందిరా కదా. అట్లా కొంచెం పెద్ద అయినాక ఆమెకి స్కూల్ భయం ఉంటది. భయం ఉన్నదంటే అప్పుడు మనం చెప్పని అవసరం లేదు. మమ్మీ నాకు టైం అవుతుంది బాక్స్ పెట్టు నేను పోతా. మమ్మీ నావి ఇప్పుడు తెలియదు కాబట్టి అట్లున్నది. ఇంకొద్ది అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చింది అనుకో అన్ని వాళ్ళందరూ వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళ బట్టలు వేసుకుంటారు, వాళ్ళ స్నానాలు వేసుకుంటారు అన్ని. రైట్ అట్లా టైం కాగానే మా డాడీకి ఫోన్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే డాడీ స్కూల్ టైం అయింది పోదాం పా అంటుండు. అన్న పోతున్నట్టుండు. భయపడ్డారా మరి? పొద్దు ఛాయ్ తాగుతారండి జిందా తెలుసు మొత్తం కోసమా? సరే ఏం చేస్తాం ఇక. ఇప్పుడు ఛాయ్ పొద్దు ఛాయ్ తాగొద్దు అనుకుంటే మీరు అది పెట్టుకోరు కదా, జింద తెలుసు నువ్వు పోసుకొని తాగితే సరిది తగ్గుతుంది అని. ఎంత ఆయన మీరు తగ్గుతలేదు అంటే మీరు ఏం చేస్తాం ఇక. ఇద్దరు అట్నే ఉన్నారు కదా, మీరు కూడా మొండి పడరు దానికి చలికి. ఇక్కడైతే వచ్చేసి మన స్వప్న ఏం చేస్తుందంటే పాలాలు వేస్తుంది. పాలాలు ఎట్లా వేస్తుందంటే ఏమేమి వేసినామండి? ముందుగా నూనె పోసింది, దాని తర్వాత ఉప్పు కారం వేసింది, దాని తర్వాత ఇవేంటి మురుమురాలు. మేము మురుమురాలు అంటాం, కొంతమంది పాలాలు అంటారు. ఇట్లా కూడా బాగున్నాయి, ఇవి టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇవి నాణ్యానికి స్నాక్స్ లెక్క అన్నట్టు. యాక్చువల్లీ ఇవి గుడ్డన్ కోసం తీసుకొని వచ్చినాం. అప్పుడప్పుడు టైంపాస్ కానప్పుడు ఏం లేనప్పుడు తిననీకి అని చెప్పేసి ఇక అవి ఆ మూలకే పడిపోయినాయి. ఇక చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసి ఇట్లా వేసింది. అప్పుడు కాలుతున్నాయి, సార్ నాకు కాలుతున్నాయి. టేస్ట్ చూద్దాం ఒకసారి. ఎట్లుంటాయి మురుమురలు? సూపర్. మనకు కూడా వేయచ్చు టిఫిన్. ఫస్ట్ టైం అవుతున్నాం వెళ్ళిపోతే వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. చలి ఎట్లుంది? ఘోరంగా ఉంది చలి మాత్రం, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో ట్రిప్ వేయాలంటే భయం అవుతుంది, అట్లుంది సిచ్యువేషన్. కానీ లేచి జర్ర యాక్టివ్ అయిపోయినాం అనుకో ఏం కాదు, కానీ అట్లనే వండుకున్నాం అనుకో ఇట్లా నాలేక వండుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది యాక్చువల్లీ. రేపటి నుంచి ఈ పని కానీ ఎట్టి పరిస్థితి తొందర కానియాలి. మనం పోదామా బయటికి? సో ఫ్రెండ్స్ ఈరోజు మేము అట్లా తిరిగి పోతున్నాం ఫ్రెండ్స్. శేఖర్ శీర్ష కూడా పోతారు. ఈరోజు ఇంటికాడ కొన్బి నేరైతా నాన్నగారు స్కూల్కి వెళ్ళిపోతాడు, మేము తిరిగి పోతాం, వాళ్ళు తిరిగి పోతారు, నాన్న మేఘలు తిరిగి పోతాడు. కథం అయిపోయింది. మా ఇల్లు రాకుంటుంది, ఎవరు రాకూరు మా ఇంటికి జల్ చేసి. ఇలాంటి స్వీట్స్ కానీ ఏమైనా స్వీట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఏమున్నా సరే మా అమ్మ చేసినప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇట్లాంటివి చేసినప్పుడు ఒక డబ్బాలో పోసి పెడుతుండే. ఒకరున్నప్పుడు తినవచ్చు బిడ్డ, అందరు ఉన్నప్పుడు కలిసి తినాలి అంటే నేనేం చేస్తుంటే కొంచెం మా తమ్ముడు కొంచెం ఉన్నప్పుడు సరే నువ్వు ఆకలి అవుతుంది కదా నువ్వు తిను అని చెప్పేసి నాకు గింత ఉంచుతుండే. దాని తర్వాత మా చెల్లెకి గించుతుండే. ఇవి నాకు ఉంటుండగా ఇవి నేను తినేస్తుంటే ఇవి మొత్తం అయిపోతుండే. మళ్ళీ వచ్చి ఒక బుక్క ఇళ్ళకెళ్ళి తింటుంటే, 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 మళ్ళీ ఈ రెండు దగ్గర చేసి ఈ రెండు సగం చేసి గింత ఉన్నాయమ్మా అని చెప్పి చెప్తుంటే. ఓన్లీ స్నాక్స్ టైప్ ఎక్కువ పెట్టినా ఇంకో మళ్ళీ లంచ్ బాక్స్ తినదు. కొద్దిగా పెట్టు, మన కూడా కొన్ని కారం ఉంటుందేమో మనకి. తింటుండా అని కన్ను పడ్డది అప్పటి నుంచి ఆడికే పోతుండు. కొన్ని పెట్టు ఒక చిన్న బాక్స్ ఇచ్చి పెట్టు, మంచిగా టేస్ట్ అవి. తిన్నాను అన్న కూడా తిన్నాడు. తిన్నావా నువ్వు కూడా? మొత్తం తిన్నాను. మంచిగా టేస్ట్. అది మన కారం చేసి తినడానికి ఆ కారంతో చేసింది. సూపర్ అసలు మస్తు సెట్ అయింది. అది ఉడుకుడు కన్నంలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. అది పొద్దుగాలకి ఎంత పిడుపులు వేసిందిరా. నువ్వు కూడా కారం ఉంది మరి. ఇప్పుడు దానికి సంబంధించి వేడి నీళ్ళు వాటర్ వేసుకొని
కొన్ని వాటర్ వేడి నీళ్ళు కొంచెం ఎక్కువసేపు ఆపి ఉంచేసి రాత్రి మేము రొట్టె తింటే వద్దంటే వేడి వేడి అన్నంలో కారం వేసుకుని తిన్నారు మంచిగా ఉంటుంది అది సరిది గిరిది అన్నీ పోతాయి మిరియాలు గిరియాలన్నీ వేసినవారా తిను నీకు చలి పెడతలే కుళ్ళు ఇప్పేసిండు హాయ్ నాని హలో నాని గుడ్ మార్నింగ్ కథ ఇప్పుడు మూడు అంటే ఇప్పుడు అడుగుతుంది మళ్ళీ స్కూల్ పోయేటప్పుడు బాగా చెప్తుంది ఈ జడలు వేసుకుని అనేది పెద్ద రిస్క్. మగవాళ్ళు అయితే జస్ట్ ఇట్లా దూసుకు ఈయనకైతే దూనేటి దూస్తే అయిపోతున్నాయి ఇక మాకు జడ వేయనికే టైం పడుతుంది అందుకని ఆడపిల్లని రెడీ చేయడం చాలా టైం పడుతుంది క్రియాన్స్కి ఏమి ఇచ్చినా దాన్ని టెస్ట్ చేస్తారు అనమాట కింద పడతా పడదా అని చెప్పేసి ఫుల్ కొడతారో మొత్తం కింద ఎట్లా కుట్టుకున్నా చూడు మళ్ళీ ఎత్తిపియాలని ఎత్తాడు నీళ్ళు అయినట పాపా గుడ్ మార్నింగ్ నువ్వు షర్ట్లు వేసుకో టీషర్ట్ నీ షర్ట్ అయితే బక్క అయినావు కదా అగో జారిపోతున్నాయి ఏడు కాడికి లూజు ఉంటున్నాయి షర్ట్ అయితే మంచిగా ఉన్నాయి నీట్గా ఉంటారు టీషర్ట్ ఎవరి సెట్ అవుతుంది తెలుసా జిమ్ పోయి కండలు పెట్టుకొని పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది చూడు బాడీ ఉంటుంది చూసినా వాళ్ళ సెట్ అవుతుంది పొట్టు ఉన్న వాళ్ళకి ఇట్లుంటారు చూసినా కట్ట అట్లాంటి వాళ్ళకి టీషర్ట్ సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇటున్నావు అనుకో లోడాస్ ఉంటుంది ఏదైతేనేమి వద్దు నువ్వు షర్ట్లు వేసుకో నిన్న షర్ట్ వేసుకున్నావు కదా అట్నే ఉండు షర్ట్ పొద్దుగా స్నానం చేస్తుండే వేడి నీళ్ళతో అది కూడా కట్టెలపై పొయ్యి మీద పెట్టిన వేడి నీళ్ళతో స్నానం చేసి అయితే హీటర్కి కట్టెలపైకి చాలా తేడా ఉంటుంది అట అందుకని కట్టెలపై మీద కాగబెట్టుకుని నీళ్ళతోనే స్నానం చేయాలట కట్టెలు కొట్టియాలి మళ్ళీ కొట్టాలి ఒకటి ఉంది అది ఉంది కదా అది ఇప్పుడే పచ్చి ఉన్నప్పుడే కొట్టాలా లేకపోతే ఎట్లా మంచిగా తొందర అవుతుంది కదా రైట్ అయితే ఇప్పుడు ఉరి వస్తాం కదా ఉరి వేసినాక మన ప్లేస్ ఖాళీ అవుతుంది కదా అందులో గుంజుకొచ్చి అన్న వేసేసి ఎండబెట్టి పెడదాం లేకపోతే మన షెడ్లో తీసుకొచ్చి వేద్దాం నువ్వు కాల్చితే కత్తవుతాను December 5th అంట నేను కొత్త సినిమా నాయన పుష్ప 2 తగ్గేదేలే పోదాం మస్తు క్రేజ్ ఉందా నా సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక సౌత్ ఇండియా నుంచి రజనీకాంత్ తర్వాత అంత పేరున్న సినిమా వచ్చిందంటే ఇప్పుడు పుష్ప 2 నిజానికి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో పెద్ద వార్ జరుగుతూ ఉండే మొన్నటి వరకు కూడా ఫ్యాన్స్ మధ్యలో వదిలేసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఒకటే మామాళ్ళు మనం ఎంత గింజుకున్నా ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఎంత కొట్టుకున్నా వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి నేను అల్లు అర్జున్ అవుతాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ అంటే అవన్నీ కాదు వాళ్ళిద్దరు ఒకటే ఎప్పటికీ సో ఫ్రెండ్స్ చూసే ప్రయత్నం చేయండి మన పాన్ ఇండియా సినిమాని ప్రోత్సహించే విధంగా చూడండి ఎందుకంటే అది ఆ సినిమా అలాంటి రేంజ్ రావాలంటే మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు వచ్చినా రాదో గబ్బర్ సింగ్ ఎట్లా వచ్చిందో గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ అంటే సారీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కానీ అంతకంటే ఎక్కువ క్రేజ్ ఇప్పుడు పుష్ప 2కి ఉంది నిజంగా దాని రివ్యూ చూసినావు రాత్రి 3 minutes ట్రైలర్ వచ్చింది రాత్రి 12 గంటలకు చూసాను నేను ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అసలు ట్రైలర్ చాలా అంటే చాలా మస్తు ఉంది పుష్ప ట్రైలర్ ఇక అది December 5th కోసం వెయిటింగ్ ఫస్ట్ డే చూడాలని నా కోరిక అంటే చెప్పలేము మరి ఫ్యామిలీతో అంటే గని టికెట్ ఎక్కడ దొరుకుతాయా దొరుకుతాయి బస్సు ఇట్లా వచ్చేస్తూనే ఉంటాం ఇట్లా బుక్ చేస్తూనే ఉండాలి అట్లా ఎంతమంది ఉంటారు మంచి థియేటర్ పెద్ద థియేటర్ చూడాలి సౌండ్ దద్దరిగిపోతుంది చూసినావు కూకట్పల్లి మల్లికార్జున దాంట్లో లేకపోతే సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరి లేకపోతే సంధ్యాల కష్టం అన్న సంధ్యాల 70mm అది కాకపోతే ఇంకోటి ముందు మన తార్నాక దగ్గర ఉంటుంది చూసినాం తార్నాకలా మనం పోయినాం అనుకో ఒకసారి చూసినాం ఆరాధన అది కూడా బాగుంది ఆరాధన థియేటర్ ఇలాంటి థియేటర్ దద్దరిగిపోతే సౌండ్ లాగా చూడాలి మస్తు ఉంటుంది సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ చూసినాం అలాంటి సినిమాలు పెద్ద థియేటర్లో చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ అఖండ సినిమా అప్పుడు నేను చూడాలని మస్తు అనుకున్నా కానీ అప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నా వచ్చేసరికి సినిమా అందరికీ వెళ్ళిపోయింది సైలెంట్ ఒకటే ఒక సినీ పోలీసులో ఏముండే పోయి చూస్తే అంత ఏమనిపించలే కానీ మళ్ళీ తర్వాత ఇంట్లో బాక్సులు పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని సినిమా చూస్తాం రాత్రి కూడా వచ్చింది రాత్రి నాయన చూసాను అక్కడ రాత్రి సినిమా వచ్చింది ఇగో ఈమె టీవీకి వెళ్ళదు అక్కడ సినిమా వస్తే పెట్టు అంటది సినిమా చూసినా రాత్రి మంచిగా చూసాను బాబా పోం టైం అయిందా 8:30 అవుతుంది టైం చలో బ్యాగ్ వేసుకో వెళ్ళిపోం మనం అరే బాయ్ చెప్పరా అక్కకు బాయ్ చెప్తారా సరే అయ్యా గుడ్ బాయ్ రా నువ్వు కానీ సంగతి బాయ్ నువ్వు నా బంగారు కొండ కదా బాయ్